హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ ఒక శుభవార్త. మనకి ఎస్ఎస్సి సిజిఎల్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి 14,000+ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. అలానే ఈ వేకెన్సీస్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, అప్లికేషన్ ఫిల్ చేయడానికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఏమిటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. ఒకసారి మీరు ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే కనుక ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 9/6/2025 నుంచి 4/7/2025 వరకు మనం ఆన్లైన్ అప్లికేషన్ని ఫిల్ చేసుకోవచ్చు. అనగా మనకి 9/6/2025 నుంచి నెక్స్ట్ మంత్ 4/7/2025 వరకు మనం అప్లికేషన్ని ఫిల్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 4/7/2025. అలానే ఇక్కడ మీరు చూస్తే కనుక ఆన్లైన్ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 5/7/2025. ఎగ్జామినేషన్ టైర్ 1 ఎగ్జామినేషన్ షెడ్యూల్ మీరు చూస్తే కనుక టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది 13th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ వరకు ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది అనమాట. టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది 13th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ వరకు టైర్ 1 ఎగ్జామినేషన్ జరుగుద్ది. ఎవరైతే విద్యార్థులు టైర్ 1 ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకుంటారో వాళ్ళు టైర్ 2 ఎగ్జామినేషన్ రాయబోతున్నారు. టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసరికి డిసెంబర్లో జరుగుద్దని చెప్పారు. అంటే మనకి టైర్ 2 ఎగ్జామినేషన్కి చాలా టైం ఉంది. మనం ఇప్పుడు చూస్తే కనుక జూన్లో ఉన్నాము. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మనకి డిసెంబర్లో టైర్ 2 ఎగ్జామినేషన్ జరుగుద్ది. మనకి ఆగస్ట్లోనేమో టైర్ 1 ఎగ్జామినేషన్ జరుగుద్ది, డిసెంబర్లోనేమో టైర్ 2 ఎగ్జామినేషన్ జరుగుద్ది. అంటే టైర్ 1కి టైర్ 2కి కూడా చాలా గ్యాప్ రాబోతుంది అనమాట. సో అందుకని ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఈసారి ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఫస్ట్ మీ మెయిన్ టార్గెట్ టైర్ 1 ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకోవడం. టైర్ 1 ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకుంటే తర్వాత టైర్ 2కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీరు ఇంకా ప్రిపరేషన్ని బాగా చేసి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి మీకు ఒక మంచి అవకాశం అనమాట. అలానే మీరు చూస్తే కనుక వేకెన్సీస్ నేను ఆల్రెడీ చెప్పాను. మనకి వేకెన్సీ అనేవి 14,582 వేకెన్సీ అనేవి ప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు ఏమిటంటే ఈ వేకెన్సీస్ అనేవి పెరగడానికి అవకాశం ఉంది అని చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఇచ్చిన వేకెన్సీ అనేవి ఫైనల్ కాదు, డెఫినెట్గా ఈ వేకెన్సీ అనేవి పెరుగుతాయి. మీరు దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఒకసారి మీరు చూడండి. సెలక్షన్ ప్రొసీజర్ మీరు చూస్తే కనుక యాజ్ యూజువల్గా ప్రతిసారి జరిగే సెలక్షన్ ప్రొసీజరే. ప్రస్తుతానికి సెలక్షన్ ప్రొసీజర్లో ఎలాంటి మార్పులు లేవు. మొదటగా మీరు చూస్తే కనుక టైర్ 1 ఎగ్జామినేషన్ జరుగుద్ది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మీ అందరికీ తెలిసిందే. ఎవరైతే విద్యార్థులు టైర్ 1 ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారో వాళ్ళు టైర్ 2 ఎగ్జామినేషన్ రాస్తారు. ఈ టైర్ 2లో వచ్చేసరికి పేపర్ 1 అనేది కంపల్సరీ అనమాట. అందరూ కూడా పేపర్ 1 రాయాల్సిందే టైర్ 2లో. ఈ పేపర్ 2 వచ్చేసరికి ఎవరైతే జేఎస్ఓ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అప్లై చేస్తారో వాళ్ళు పేపర్ 1తో పాటు పేపర్ 2 కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. పేపర్ 3 ఏమిటంటే ఎవరైతే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అలానే అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఎవరైతే విద్యార్థులు అప్లై చేస్తారో వాళ్ళు పేపర్ 1తో పాటు పేపర్ 3 కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అర్థమైందా? పేపర్ 1 అయితే మాత్రం అందరికీ కూడా కామన్ అనమాట. ఈ టైర్ 2 ఎగ్జామినేషన్ కూడా రాసిన తర్వాత ఫైనల్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. ఇది సెలక్షన్ ప్రొసీజర్. టైర్ 1 ఫస్ట్ ఉంటుంది. టైర్ 1 ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకుంటే టైర్ 2కి వెళ్తారు. టైర్ 2 తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూస్తే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అట్ 12th స్టాండర్డ్. అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉండాలి, మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి, అలానే మీకు 12th స్టాండర్డ్లో మ్యాథమెటిక్స్లో 60% మార్క్స్ వచ్చి ఉండాలి అని చెప్పంటారనమాట. ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అట్ ఎనీ డిగ్రీ లెవెల్. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉండాలి, మీరు డిగ్రీ చదివేటప్పుడు స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉంటే చాలు అని చెప్పంటారనమాట. ఇది దేనికంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి. ఓకేనా? జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఇది. అలానే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 దీనికి వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇది కూడా సేమ్ స్టాటిస్టిక్స్ అనేది మనకి ఒక సబ్జెక్ట్ ఉండాలని చెప్పాను అనమాట. మిగిలిన అన్ని పోస్టులకి మీరు చూస్తే కనుక డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. అంటే మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే చాలు మిగిలిన అన్ని పోస్టులకి. ఓకేనా?
జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 కాకోకుండా మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు అన్నింటికి కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఎవరికైతే డిగ్రీ కంప్లీట్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. మీరు చూడొచ్చు డిగ్రీ ఎప్పటికల్లా కంప్లీట్ అవ్వాలంటే యాజ్ ఆన్ 1/8/2025 1/8/2025 కల్లా మనకి డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. అలా కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ of their graduation can also apply, however they must process essential qualification as on 1/8/2025. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామినేషన్ రాయొచ్చు. కానీ వాళ్ళకి కంప్లీట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయినట్టు 1/8/2025 కల్లా వచ్చేయాలి సర్టిఫికేట్. అలా వస్తే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా రాసుకోవచ్చు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. టైర్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు చూస్తే కనుక టైర్ 1 ఎగ్జామినేషన్లో రీజనింగ్, జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఉంటాయి. ప్రతి సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. అలా ప్రతి సెక్షన్లో మనకి 50 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా మొత్తం మీద ఎగ్జామినేషన్ అనేది 200 మార్క్స్ జరుగుద్ది. ఎగ్జామినేషన్ వచ్చేసరికి 1 అవర్ టైం. అర్థమైందా? టోటల్ 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ జరుగుద్ది. టైం వచ్చేసరికి 1 అవర్ టైం అనమాట. అలానే నెగిటివ్ మార్కింగ్ మీరు చూడొచ్చు, 0.5 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. సో అందుకనే మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఏంటంటే ప్రిపరేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అనమాట. అంటే మీరు ఎగ్జామినేషన్కి కావాల్సిన విధంగా కాన్సెప్ట్స్ని, షార్ట్ కట్స్ని, అప్రోచెస్ని, టెక్నిక్స్ని నేర్చుకుని మీరు కనుక హార్డ్ వర్క్ చేస్తే ఇక్కడ 200 మార్కులు మీరు సాధించాలి అంటే కనుక ఈ 60 నిమిషాల్లో డెఫినెట్గా దానికి ఒక ప్రాపర్ స్ట్రాటజీ, కోచింగ్, ప్లానింగ్ అనేది అవసరం. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే మొత్తం మీద మీకు 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 100 క్వశ్చన్స్ని మనం ఎంతసేపట్లో అంటే జస్ట్ 1 అవర్లో కంప్లీట్ చేయాలి. మరి 100 క్వశ్చన్స్ 1 అవర్లో కంప్లీట్ చేయాలంటే మీరు ఆలోచించుకోవచ్చు, ఒక క్వశ్చన్కి లెస్ దాన్ 40 సెకండ్స్ టైం పడుతుంది అనమాట. ఎస్, లెస్ దాన్ 40 సెకండ్స్ టైం. మరి లెస్ దాన్ 40 సెకండ్స్ టైంలో ఒక క్వశ్చన్ని ఆన్సర్ పెట్టాలి అంటే మీరు ఎంత మంచి కాన్సెప్ట్స్, టెక్నిక్స్, స్ట్రాటజీస్, కోచింగ్ తీసుకుని ఉండాలో జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలాంటి ఎగ్జామినేషన్స్లో, ముఖ్యంగా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో తెలిసిన క్వశ్చన్ ఎప్పుడు రాంగ్ పెట్టకూడదు. తెలిసిన క్వశ్చన్ రాంగ్ పెట్టడం వల్ల మీకు 2 మార్కులు వచ్చేవి పోతున్నాయి, ప్లస్ 0.5 నెగిటివ్ మార్కింగ్ కూడా పోతుంది. అంటే ఒక క్వశ్చన్ని రాంగ్ ఆన్సర్ పెట్టడం వల్ల, అంటే తెలిసిన క్వశ్చన్ని రాంగ్ ఆన్సర్ పెట్టడం వల్ల మీరు 2.5 మార్క్స్ని కోల్పోబోతున్నారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏమనుకుంటారంటే ఒక క్వశ్చనే కదా రాంగ్ పెట్టి అనుకుంటారు, కానీ 2.5 మార్క్స్ అంటే మామూలు మాటలు కాదు. ఆ 2.5 మార్క్స్లు వల్ల మీ ర్యాంకులు పోతాయి, మీ జాబులు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అర్థమైందా? సో అందుకనే ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంటే. ముఖ్యంగా తెలిసిన క్వశ్చన్ని ఎప్పుడు కూడా రాంగ్ ఆన్సర్ పెట్టకూడదు. తెలిసిన క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ పెడితే మీరు 2.5 మార్క్స్ కోల్పోబోతున్నారు. అర్థమైందా? నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామినేషన్ మీరు చూడండి. టైర్ 1 ఎగ్జామినేషన్, టైర్ 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ సిలబస్ అనేది సేమ్. సిలబస్లో ఏమైనా మార్పులు ఉండవు. ఇక్కడ మీరు చూడొచ్చు, టైర్ 2 ఎగ్జామినేషన్లో సెక్షన్ 1లో మీరు చూస్తే మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 ఉంటాయి. మాడ్యూల్ 1లో వచ్చేసరికి మ్యాథమెటిక్స్ ఉంటుంది, మాడ్యూల్ 2లో వచ్చేసరికి రీజనింగ్ ఉంటుంది. మ్యాథమెటిక్స్లో 30 క్వశ్చన్స్, రీజనింగ్లో 30 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ ఇక్కడ 3 మార్క్స్ అనమాట. అలా మొత్తం మీద ఎంత అంటే 180 మార్క్స్. ఓకేనా? సెక్షన్ 1 నుంచి 180 మార్క్స్. సెక్షన్ 1లో మనకి మ్యాథ్స్, రీజనింగ్ ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ 2 మీరు చూస్తే కనుక ఇందులో మళ్ళీ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 ఉంటాయి. మాడ్యూల్ 1లో ఇంగ్లీష్ ఉంటుంది, మాడ్యూల్ 2లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇంగ్లీష్ నుంచి 45 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటాయి అనమాట. అర్థమైందా? సెక్షన్ 2లో 2 మాడ్యూల్స్, ఒకటి ఇంగ్లీష్, ఇంకోటి జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ నుంచి 45 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 3 ఉంటుంది. ఇందులో మళ్ళీ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 ఉంటాయి. మాడ్యూల్ 1లో వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ మీద 20 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మాడ్యూల్ 2లో వచ్చేసరికి డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది టైర్ 2కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇందులో సిలబస్ ఏమీ మార్పు ఉండదు. మీరు చూస్తే కనుక మ్యాథ్స్ సిలబస్ టైర్ 1, టైర్ 2 సేమ్. రీజనింగ్ సిలబస్ టైర్ 1, టైర్ 2 సేమ్. ఇంగ్లీష్ సిలబస్ టైర్ 1, టైర్ 2 సేమ్. జనరల్ అవేర్నెస్ సిలబస్ టైర్ 1, టైర్ 2 సేమ్. ఈ టైర్ 2లో ఎడిషనల్గా ఏమిటంటే కంప్యూటర్స్ ఒకటిను, డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది అనమాట ఎడిషనల్గా. మిగిలిన సిలబస్ అంతా సేమ్ టు సేమ్, ఎలాంటి మార్పులు ఉండవు. ఓకేనా? ఈ టైర్ 2లో మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు ఉంటాయి, టైర్ 1లో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి. అర్థమైందా? ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సిలబస్లో ఏం మార్పు ఉండదు. మీరు ఒక్కసారి టైర్ 1కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతే టైర్ 2కి కూడా ఆల్మోస్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టే. కానీ ఇక్కడ ఉన్న మనకి ఒక మంచి అవకాశం ఏంటంటే మనకి ఈసారి టైర్ 2కి టైర్ 1కి మధ్యలో గ్యాప్ చాలా ఉండబోతుంది. మనకి ఆగస్టులో టైర్ 1 ఎగ్జామినేషన్ రాస్తే మళ్ళీ డిసెంబర్లో టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే మీరు చూసుకోండి, ఆగస్టులో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ ఆల్మోస్ట్ మనకు సుమారుగా 3 నెలల నుంచి 4 నెలల సమయం దొరకబోతుంది. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి.
నెక్స్ట్ మీరు చూస్తే టైర్ 2లో ఎవరైతే విద్యార్థులు పేపర్ 2 పేపర్ 3 రాయాలనుకుంటున్నారో పేపర్ 2 పేపర్ 3 రాయాలనుకునే వాళ్ళ కోసం పేపర్ 2 వచ్చేసరికి స్టాటిస్టిక్స్ పేపర్ ఉంటుంది. ఇందులో 100 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్కులు. ఎగ్జామినేషన్ వచ్చేసరికి 2 అవర్స్ పాటు జరుగుతుంది అనమాట. ఎవరైతే విద్యార్థులు స్టాటిస్టిక్స్ JSOకి అప్లై చేస్తారో వాళ్ళు స్టాటిస్టిక్స్ పేపర్ రాయాలి. ఈ పేపర్ 3 వచ్చేసరికి ఇది మీరు చూస్తే కనుక ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్ సంబంధించి అనమాట. ఇందులో టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 2 అవర్స్ పాటు జరుగుద్ది. ఈ పేపర్ 2 పేపర్ 3 అనేవి అందరూ రాయాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్టాటిస్టికల్ ఆఫీసర్ అలానే ఆడిట్ ఆఫీసర్కి అప్లై చేస్తారో స్టాటిస్టికల్ ఆఫీసర్కి అప్లై చేసిన విద్యార్థులు అందరూనేమో పేపర్ 2 రాయాలి. ఆడిట్ ఆఫీసర్ సంబంధించి అప్లై చేసిన విద్యార్థులందరూ కూడా పేపర్ 3 రాయాల్సిన అవసరం ఉంది. పేపర్ 1 అయితే మాత్రం అందరికీ కూడా కంపల్సరీ. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు టైర్ 1కి సంబంధించిన సిలబస్. టైర్ 1 సిలబస్ మీరు చూస్తే కనుక రీజనింగ్లో మీద తెలిసిందే. ఇందులో కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంటుంది, ఎనాలజీ ఉంటుంది, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, డైస్, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్, అలానే మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ మనకు తెలిసినవి. మళ్ళీ దీని గురించి మనం పని కట్టుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ మీరు చూస్తే కనుక ఇందులో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, స్ట్రాటజీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యాప్టిట్యూడ్లో మీరు చూస్తే కనుక ఇందులో మనకి సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్లు, అలానే నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ సంబంధించి, పర్సెంటేజ్ సంబంధించి, యావరేజ్ సంబంధించి, రేషియో ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, డేటా అండ్ ప్రెషన్, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి యాప్టిట్యూడ్ పార్ట్లో వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇంగ్లీష్లో మీరు చూస్తే కనుక ఇందులో మనకి రీడింగ్ కాంబినేషన్ ఉంటుంది, క్లోజ్ టెస్ట్ ఉంటుంది, స్పాటింగ్ ఎరర్స్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇలా ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా టైర్ 1 సంబంధించిన సిలబస్. టైర్ 2 కూడా ఆల్మోస్ట్ సిలబస్ అనేది సేమ్. సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు. మరి చూస్తే కనుక టైర్ 2లో మళ్ళీ సేమ్ మ్యాథమెటిక్స్, సేమ్ పేపర్ అనమాట. ఇందులో మీరు చూడొచ్చు నెంబర్ సిస్టమ్, అలానే ఫండమెంటల్ అథమెటిక్ ఆపరేషన్స్, దీంట్లో మీకు యావరేజెస్, పర్సెంటేజ్, రేషియో ప్రపోర్షన్, సిమిలర్స్, కాంప్లెక్స్, టైమ్ అండ్ వర్క్ ఇవన్నీ కూడా మళ్ళీ ఉంటాయి. మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఇవన్నీ కూడా మనకి కవర్ అవడం జరుగుతుంది అనమాట టైర్ 2లో. ఇక్కడ ఏదైతే సిలబస్ మనం చూపిస్తున్నామో ఈ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ అవుతుంది. ఎగ్జాక్ట్గా నోటిఫికేషన్ ఉన్న ప్రతి టాపిక్ని కూడా మనం కవర్ చేయడం జరుగుద్ది. నెక్స్ట్ మీరు చూస్తే కనుక రీజనింగ్లో మళ్ళీ సేమ్ సిలబస్. మనకి నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి మనకి మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్, ఎమినెట్ ఫిగర్స్, ఎనాలజీ బేస్ ఫిగర్స్, సిరీస్ బేస్ ఫిగర్స్, ఎమినెట్ ఫిగర్స్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటు ఎడిషనల్గా మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి, డిక్షనరీ ఆర్డర్, లాజికల్ ఆర్డర్, అలానే మనకి బ్లడ్ రిలేషన్స్ నుంచి, డైరెక్షన్స్ నుంచి, డైస్ నుంచి, ఈ టాపిక్స్ అన్నిటి నుంచి, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మెన్ అవుట్, అలానే మనకి ఎనాలజీ, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఇంగ్లీష్, ఆల్రెడీ నేను చెప్పాను ఇంగ్లీష్లో మనకి ఇడియమ్స్, ఫ్రేజెస్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, రీడింగ్ కాంబినేషన్, క్లోజ్ టెక్స్ట్, పారాజంబుల్ ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్లో రావడం జరుగుద్ది. అలానే జనరల్ అవేర్నెస్లో ఆల్రెడీ నేను మీకు చెప్పాను. జనరల్ అవేర్నెస్లో మనకి పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కూడా మనకి జనరల్ అవేర్నెస్ నుంచి వస్తాయి. అలాగే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఎడిషనల్గా మనకి టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో మీరు చూస్తే కనుక బేసిక్స్ అనమాట, కంప్యూటర్ బేసిక్స్. మీరు చూస్తే కనుక ఆర్గనైజేషన్ ఆఫ్ ఏ కంప్యూటర్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇన్పుట్ అవుట్పుట్ డివైస్, విండోస్ ఎక్స్ప్లోరర్, కీబోర్డ్ ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్స్ అనమాట. బేసిక్స్ సంబంధించి మనకి క్వశ్చన్లు అనేవి అడగడం జరుగుద్ది. ఇది కంప్లీట్గా టైర్ 2కి సంబంధించింది. మీరు గమనించట్లేదు కనుక టైర్ 1కి టైర్ 2కి సిలబస్ అనేది ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్, ఎలాంటి డిఫరెన్స్ లేదు. జస్ట్ కొన్ని మైనర్ డిఫరెన్సెస్ మాత్రమే టైర్ 1 టైర్ 2 సిలబస్. ఇక్కడ మీరు చూస్తే కనుక ఏజ్ లిమిట్ చూడండి, ఏ పోస్ట్కి ఏజ్ లిమిట్ ఎంత అనేది మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు చూడండి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ దీనికి వచ్చేసరికి ఏజ్ లిమిట్ 20 to 30 years, మినిమం 20 years, మ్యాక్సిమం వచ్చేసరికి 30 years ఏజ్ లిమిట్. అలా ఏ పోస్ట్కి ఏజ్ లిమిట్ ఎంత అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇది వచ్చేసరికి మినిమం 18 years, మ్యాక్సిమం వచ్చేసరికి 30 years. అలానే మీరు చూస్తే కనుక ఇన్స్పెక్టర్ వచ్చేసరికి మీరు చూస్తే కనుక మినిమం 18 years, మ్యాక్సిమం వచ్చేసరికి 30 years. ఏ పోస్ట్కి ఏజ్ లిమిట్ ఎంత అనేది మీరు ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా పే లెవెల్ 7 అనమాట. ఇది మీరు చూస్తే కనుక 44,900 నుంచి 1,42,400 వరకు శాలరీ అనేది ఉంటుంది అనమాట. ఇవి మీరు చూస్తే పే లెవెల్ 6, ఈ పే లెవెల్ 6లో మీరు చూస్తే కనుక ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మీరు చూస్తే కనుక ఇది మినిమం 18 years, మ్యాక్సిమం వచ్చేసరికి 30 years. అని మీరు చూస్తే ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ మీరు చూస్తే కనుక మినిమం 18 years, మ్యాక్సిమం వచ్చేసరికి 30 years. నెక్స్ట్ మీరు చూస్తే కనుక స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఇది మీరు చూస్తే కనుక 18 to 30 years, మినిమం 18, మ్యాక్సిమం వచ్చేసరికి 32 years. ఇవి మీరు అన్ని చూస్తే కనుక పే లెవెల్ 6 ఇందులో శాలరీ వచ్చేసరికి 35,400 నుంచి 1,12,400 వరకు శాలరీ అనేది ఉంటుంది. ఇది పే లెవెల్ 5 ఇందులో మీరు చూస్తే కనుక 29,200 నుంచి 92,300 వరకు శాలరీ ఉంటుంది. ఇందులో మీరు చూస్తే కనుక ఆడిటర్ ఉంటాయి. ఇది మీ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 27 years. అని మీరు చూస్తే కనుక అకౌంటెంట్ ఇది వచ్చేసరికి ఏజ్ లిమిట్ 18 నుంచి 27 years. ఇవన్నీ కూడా ఆడిటర్కి సంబంధించి అకౌంట్ సంబంధించిన పోస్టులు అన్నమాట ఇవన్నీ కూడా. అలా మీరు చూస్తే కనుక పే లెవెల్ 4 ఇందులో శాలరీ మీరు చూస్తే కనుక 25,500 నుంచి 81,100 వరకు శాలరీ ఉంటుంది. ఇందులో మీరు చూస్తే పోస్టల్ అసిస్టెంట్ ఇందులో మీరు చూస్తే కనుక శాలరీ వచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి 18 to 27 years, మినిమం 18 years, మ్యాక్సిమం వచ్చేసరికి 27 years. ట్యాక్స్ అసిస్టెంట్ మీరు చూస్తే కనుక ఇది మినిమం 18 years, మ్యాక్సిమం 27 years. అలా ఏ పోస్ట్కి ఏజ్ లిమిట్ ఎంత అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు.
ఇక్కడ మీరు చూస్తే కనుక ఏజ్ లిమిట్, ఈ ఏజ్ లిమిట్ అన్నీ కూడా ఎప్పటి నుంచి అంటే యాజ్ ఆన్ 1/8/2025 1/8/2025 కల్లా మీకు మినిమం 18 ఇయర్స్, మాక్సిమం 30 అయితే 30 ఇయర్స్, 32 అయితే 32, 27 ఎందుకంటే కొన్ని పోస్టులు 30 ఉంది, కొన్ని పోస్టులు 32 ఉంది, కొన్ని పోస్టులు 27 ఉంది. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. అర్థమైందా? ఎప్పటికల్లా అంటే యాజ్ ఆన్ 1/8/2025 కల్లా మనకి ఆ ఏజ్ అనేది రావాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా క్లియర్గా చెప్పారు. ఫర్ 18 to 27 ఇయర్స్, 18 నుంచి 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఏతుందో వాళ్ళకి మీరు చూసాక క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దాన్ 2/8/1998 అండ్ నాట్ లేటర్ దాన్ 1/8/2007. 18 to 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ఏంటంటే 2/8/1998 కన్నా ముందల 1/8/2007 తర్వాత పుట్టి ఉండకూడదు అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అలానే 20 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎలాగా, 18 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎలాగా, 18 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎలాగా, ఈ కండిషన్స్ అన్ని కూడా మనకి చాలా క్లియర్ చెప్పడం జరిగింది. దీంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ మీరు చూస్తే కనుక SC ST వాళ్ళైతే కనుక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే అక్కడ మాక్సిమం 30 అయితే అప్పుడు 30 + 5 35 ఇయర్స్ వరకు వాళ్ళు రాసుకోవచ్చు అని అర్థం అనమాట. OBC విద్యార్థులు అయితే కనుక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఒకవేళ అక్కడ 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే కనుక మాక్సిమం అప్పుడు +3 అంటే 30 + 3 33 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు అని అర్థం అనమాట. అలా మీరు ఏ కేటగిరీకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఎంత అనేది ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. ఓకేనా? అలానే అప్లికేషన్ ఫీ మీరు చూసినట్టు కనుక అప్లికేషన్ ఫీ జనరల్ వాళ్ళు, OBC వాళ్ళు అప్లికేషన్ ఫీ 100 రూపీస్ పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే SC ST ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఫీజు అనేది పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫీజు నుంచి ఎగ్జామ్టెడ్ అనమాట. మీరు ఫ్రీగా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలా ఇవి కంప్లీట్గా SSC CGL సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేస్తూ టైర్ 1 టైర్ 2 కంప్లీట్ సిలబస్, పూర్తి సిలబస్ మీకు దీంట్లో మ్యాథ్స్ కవర్ అవుద్ది, రీజనింగ్ కవర్ అవుద్ది, ఇంగ్లీష్ కవర్ అవుద్ది, అలానే జనరల్ అవేర్నెస్ కవర్ అవుద్ది, అలానే కంప్యూటర్స్ కూడా కవర్ అవుద్ది అనమాట. ఈ కంప్లీట్ సిలబస్ని కవర్ చేస్తూ మనం చందన్ లాయిస్ యాప్లో కోర్స్ని మనం లాంచ్ చేస్తున్నాము. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా SSC CGL టైర్ 1 టైర్ 2 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనమాట. ఇందులో మీకు 1000 గంటల వరకు క్లాసులు ఉంటాయి. 1000 అవర్స్ పాటు 1000 గంటల పాటు క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు బెస్ట్ ఫ్యాకల్టీస్ చేత కంప్లీట్ సిలబస్, మీకు కావాల్సిన సిలబస్ అనేది బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ఎక్స్ట్రీమ్ హై లెవెల్ వరకు పూర్తి సిలబస్ని కవర్ చేస్తూ ఈ బ్యాచ్ మనం లాంచ్ చేస్తున్నాము. ఈ బ్యాచ్లో మీకు కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. అలానే మీకు దీంట్లో PDF ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. అలానే మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే దీంట్లో మీకు మాక్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ మాక్ ఎగ్జామ్ సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఒక ర్యాంక్ సాధించాలి అనే విద్యార్థి, ఒక సీరియస్గా జాబ్ కొట్టాలనే విద్యార్థి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అతను ఎలా ఆలోచిస్తుంటాడు, అతను క్వశ్చన్స్ని ఎలా చేస్తుంటాడు, అతను చేసే విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఒక స్టూడెంట్ ఎలాగైతే క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాడో, పెన్ను పేపర్ లేకుండా తక్కువ సమయంలో క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్లు పెడతా ఉంటాడు, మ్యాక్సిమం మార్క్స్ని ఎలా స్కోర్ చేస్తుంటాడో అవన్నీ కూడా మేము మీకు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో ఎక్స్ప్లెనేషన్ రూపంలో మీకు అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అబ్సల్యూట్లీగా ఇవన్నీ కూడా మనకి ఈ బ్యాచ్లో ఉంటాయి. ఇందులో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడంతో పాటు ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ లెవెల్ ఎలా ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ లెవెల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము. ఆ ఎగ్జామ్కి మళ్ళీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా బెస్ట్ షార్ట్ కట్స్తో, బెస్ట్ టెక్నిక్స్తో ఒక జాబ్ కొట్టాలనే విద్యార్థి, ఒక ర్యాంక్ కొట్టాలనే విద్యార్థి ఎలాగైతే ఎగ్జామినేషన్ రాస్తాడో సేమ్ అలానే ఎగ్జామినేషన్ ఫ్యాకల్టీనే ఎగ్జామినేషన్ రాసి ఆ ఎగ్జామినేషన్ మీరు కూడా చూడొచ్చు. అప్రోచెస్ ఎలా ఉంటున్నాయి, టెక్నిక్స్ ఎలా ఉంటున్నాయి అనేది మీరు చూసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట. అలా దీంట్లో కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాచ్ అనమాట. ఒక్కసారి మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవడం ద్వారా ఈ బ్యాచ్లో మీకు కంప్లీట్ సిలబస్ కవర్ అవుద్ది, మెటీరియల్స్ ప్రొవైడ్ అవుతాయి, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు దీంట్లో ఈ బ్యాచ్లో వస్తాయి. ఈ బ్యాచ్ని ఇప్పుడు ఆఫర్లో లిమిటెడ్ పీరియడ్ కింద కేవలం 2000 రూపాయలకి ప్రొవైడ్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఈ బ్యాచ్ ప్రైస్ అనేది 2250 రూపాయలు అయిపోద్ది. ఇప్పుడు నేను చెప్పే ప్రైజ్ ఏతుందో 2000 రూపీస్ అనేది ఇది ఓన్లీ 10th వరకు మాత్రమే. 10th వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ అవుతుందన్నమాట. 10th జూన్ 2025 10th జూన్ 2025 వరకు మాత్రమే ఇది ఆఫర్. 2000 రూపాయల ప్రైజ్ అనేది ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. 10th జూన్ 2025 తర్వాత మళ్ళీ ప్రైజ్ అనేది 2250 రూపాయలు అయిపోద్ది అనమాట. సో అందుకనే ఎవరైతే విద్యార్థులు సీరియస్గా నేను ఎలాగైనా సరే SSC CGL జాబ్ కొట్టాలనుకుంటున్నాను, SSC CGL నేను ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను, నేను జాబ్ కొట్టాలనుకునే విద్యార్థులు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఇందులో మీ క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కంప్లీట్ సిలబస్ని ప్రొవైడ్ చేయడం మనం చందన్ లాయిస్ యాప్లో ప్రొవైడ్ చేస్తాము. ఇందులో మీకు నేను చెప్పినట్టుగా క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇది ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఎవరైతే విద్యార్థులు కోర్స్ని డిస్కౌంట్లు తీసుకోవాలనుకున్నారో 10th లోపు మీరు తీసుకుంటే కనుక అంటే 10th వరకు ఆఫర్ ఉంటుంది. 10th జూన్ వరకు ఆఫర్ ఉంటుంది అనమాట. 2000 రూపాయలకి ఈ కోర్స్ ఉంటుంది. ఆ తర్వాత మీకు 2250 రూపాయలకి ఈ కోర్స్ అనేది ఆఫర్లో అవైలబిలిటీ అనమాట. సో అందుకని మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే
డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటే వాళ్ళందరికీ కూడా ఎస్ఎస్సి అనేది ఒక మంచి అవకాశం అనమాట. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో దీంట్లో చాలా మంచి మంచి పోస్టులు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ ఉంటాయి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ ఉంటాయి, అనే ఆడిట్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఆఫీసర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి మంచి పోస్టులు, మంచి మంచి సాలరీస్ అవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే సీరియస్గా జాబ్ కొట్టాలనుకుంటున్నారో సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోని. మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే కనుక మీరు కింద స్కోర్ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. మనం ఎక్స్క్లూజివ్గా ఈ బ్యాచ్లో ఏమిటంటే 1000 hours పాటు, 1000 hours పాటు, 1000 గంటల పాటు కంప్లీట్ క్లాస్ అనమాట. ఇందులో మీకు మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ అన్ని సబ్జెక్టులు ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటుంది, కంప్లీట్ సిలబస్ 1000+ hours పాటు మీకు క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్తో పాటు ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, టాపిక్ వైజ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ కూడా ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్ ఏ లెవెల్లో అయితే జరుగుద్దో అదే లెవెల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంతో పాటు ఆ ఎగ్జామినేషన్కి పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం సీరియస్గా ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో ఏదో క్వశ్చన్లు చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఒక ర్యాంక్ కొట్టే విద్యార్థి, ఒక జాబ్ కొట్టే విద్యార్థి ఎగ్జామినేషన్కి బాగా ప్రిపేర్ అయిన తర్వాత అతను ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ని చూసిన వెంటనే ఆన్సర్స్ ఎలా పెడుతుంటాడు, అతను క్వశ్చన్స్ని సాల్వ్ చేసే విధానం ఎలా ఉంది, అతను టైం సేవింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, అతని అప్రోచెస్ ఎలా ఉంటాయి, అతని స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మేము ఎగ్జామినేషన్ రాస్తాము, లైవ్లో మీరే చూడొచ్చు. ఆ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా జాబ్ కొట్టాలనుకుంటున్నారో మీరు కంప్లీట్గా కోచింగ్ తీసుకోండి. దీంట్లో మీకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్లాసెస్ చెప్పడంతో పాటు, మెటీరియల్ ప్రొవైడ్ చేయడంతో పాటు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో పాటు వాటి యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వబోతున్నాం. ఈ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద స్కోర్ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.